ప్రెసెంట్ మన 90s కాబట్టి నేను మా పేరెంట్స్ వరకు కూడా ఎప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వినలేదు. కానీ ఖచ్చితంగా ఎవరి నోట్లో విన్నా కూడా మనకి జాయింట్ పెయిన్స్ మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా కీళ్ళ నొప్పులు ఈ సమస్యతోనే ఎక్కువగా బాధపడుతున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము. అలాగే చిన్న పిల్లల్లో కూడా చూడండి, ఈవెన్ వాళ్ళు ఏదైనా కొరత ఉందా? సో దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కీళ్ళ నొప్పులు రావడానికి మనం తినే ఫుడ్డే ప్రాబ్లమా? లేదంటే మన మన జెనెటికల్ అంటే మన వంశపారపర్యంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదంటే ఇంతకు ముందున్న మనం చూస్తూ డిసీజెస్ జబ్బులనేవి కూడా ప్రాబ్లమ్ ఉన్నాయి. ఒకవేళ వస్తే వచ్చే కానీ మనం ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్‌కమ్ చేసుకోవాలి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోవచ్చు అని మనం గనక చూసినట్లయితే సో ఖచ్చితంగా మన వెజిటేబుల్ సప్లిమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోవాలండి. సో వాటి గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక మానవ శరీరం నిలబడాలి అంటే ఖచ్చితంగా మన నిర్మాణం అనేది ఖచ్చితంగా మనకి ఏర్పడుతుంది. సో దేంతో ఏర్పడుతుంది? ఎముకలు, కీళ్ళు, సో ఈ జాయింట్స్ అలాగే ఇవన్నీ ఓవరాల్ మనం చూసుకుంటే ఒక సిస్టమ్ అన్నమాట. అంటే ఒక అస్థి పంజరం, స్కెలిటన్. ఈ స్కెలిటల్ సిస్టమ్ ద్వారా మన ఎంటైర్ బాడీ అనేది అనంతలక్ష్మి గారు ఎలా ఉన్నారు, ఫేస్ ఎలా ఉంది, లేదంటే సార్ రామాంజనేయులు సార్ ఫేస్ ఎలా ఉంది. సో ఎలా మనం పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఆ పర్సన్ కి మనం ఇస్తున్నాం అంటే సో ఖచ్చితంగా అందులో ఈ ఎముకలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర అనేవి వహిస్తాయి అన్నమాట. సో మనం ఒక బిల్డింగ్ చూసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఆ బిల్డింగ్ అలా నిలబడడానికి ఆ లోపల ఉన్న పిల్లర్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఐరన్ ఫ్రేమ్ కావచ్చు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఈ రోజు పైకి కనిపించే మన శరీరం కూడా ఖచ్చితంగా వీటిని హోల్డ్ చేసుకుని ఉండబట్టే మనం ఎంత హ్యాపీగా తిరగలుగుతున్నాం, ఎంత ఈజీగా మనం ఏదైనా వర్క్ చేయగలుగుతున్నాం. మన మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే కేవలం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అవి మన జాయింట్స్ యొక్క పాత్రని. సో అలాంటి జాయింట్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి మనం ఏజ్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్క స్టేజ్ లోని కూడా మనం చెప్పుకున్న రకరకాల పరిస్థితుల కారణంగా వాటిలో వీక్నెస్ రావడం, కొంచెం వీక్ అవడం, కొంచెం మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అవి కొంచెం బలహీనపడి ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా జరగడం వల్ల మనకి ఈ కీళ్ళ నొప్పుల సమస్య అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి కీళ్ళు అంటే మన 2 జాయింట్స్ ని గనక మనం కలిపితే మన 2 ఎముకలు గనక కలిపితే ఆ జాయింట్ మనం కీళ్ళు అంటాం. సో మనకి మన బాడీని గనక చూసుకుంటే రకరకాల జాయింట్స్ అనేవి ఉన్నాయి. సో అలాగే నొప్పులు ఎలా వస్తున్నాయి, వాటి కారణాలు మనం జనరల్ గా ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవడానికి ఎలాంటి మనం రెమెడీస్ అనేవి వాడుతూ ఉంటాం గాని చూసుకున్నట్లయితే అవన్నీ డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీళ్ళు అంటే ఏంటి? కీళ్ళు మీ శరీరంలో 2 ఎముకల కలయిక. మనం ఒక 2 బోన్స్ ని గనక జాయిన్ చేస్తే అక్కడ ఖచ్చితంగా మనకి జాయింట్ చేస్తున్నాం అంటే జాయింట్. సో జాయింట్ ఇస్ నథింగ్ బట్ కీళ్ళు అని అంటాం. సో ఇలా మనకి మన అస్థిపంజరంలో గనక చూసుకుంటే రకరకాల కీళ్ళు అనేవి ఉంటాయి. ఇవి ఎందుకు మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా మనకి ఇవి చాలా ప్రధాన పాత్ర అనేవి వహిస్తాయండి. నెక్స్ట్ ఇందులో మనకి జాయింట్స్ మధ్యలో ఎలా ఉంటుంది? ఓన్లీ ఒక ఎముక ఉంటే సరిపోతుందా? 2 ఎముకలు జాయింట్ అయితే సరిపోతుందా? సో నరాలు కలయిక, స్నాయులు కలయిక ద్వారా మనం ఆ మూవ్మెంట్స్ అనేవి జరగాలంటే ఖచ్చితంగా అక్కడ క్యాపిలేజ్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఫామ్ అవటం వల్లే మనం ఈజీగా ఏ వర్క్ అయినా చేయగలుగుతున్నాము.
సో ఇవన్నీ మనకి తెలుసు కదండి అనుకోవచ్చు. బట్ ఒక్కసారి మనకి మైన్యూట్ గా మనం ప్రాబ్లం ఎలా వస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో అందుకోసం నేను ఇది చూపిస్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే రకరకాల జాయింట్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు మీరు, చాలా టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ జాయింట్స్ అన్ని మనం చేతులతో ఒక మూమెంట్ చేస్తాము, కాళ్ళతో ఒక మూమెంట్ చేస్తాం, వేళ్ళతో ఒక మూమెంట్ చేస్తాము. అలాగే మనం ఒక చేయి పైకి ఎత్తుతాము, రకరకాలుగా మనం దాని మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. అలాగే మనం ఆసనాలు వేసేటప్పుడు చూడండి, చాలా మంది డిఫరెంట్ గా వాళ్ళ బాడీని టర్న్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎలా ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి? కేవలం అన్ని జాయింట్స్ ఒకేలా ఉండడం వల్ల అది ఫ్లెక్సిబుల్ అవుతుందా అంటే లేదు. సో భగవంతుడు నిర్మాణంలో మనకి రకరకాలుగా వీటిని నిర్మించి మనం ఎలా అయినా సరే మన బాడీని మౌల్డ్ చేసుకోగలంటే, మనం ఎలా అయినా సరే మన బాడీని కదపగలిగే విధంగా అద్భుతమైన నిర్మాణం అనేది జరిగిందండి. సో వాటిలో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాము. సో ఈ జాయింట్స్ అనేవి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. చూసారుగా లీడర్స్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ జాయింట్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ప్రతి ఒక్క మూల ఒకేలా ఉండదు కదండి. సో మనం ఆ టర్నింగ్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, అవన్నీ ఒక్కొక్క పార్ట్ కి సంబంధించి ఒక్కొక్కటి ఎలా ఉంటాయి. అలాగే మన బాడీలో కూడా ఈ జాయింట్స్ అనేవి చాలా అంటే చాలా ప్రధాన పాత్ర అనేవి పోషిస్తాయి అనమాట. సో అలా వీటిలో మనకి జనరల్ గా ఈ కీళ్ళ నొప్పులు అనేవి మనం చూస్తూ ఉంటాము. చేతులు, మోచేతులు కావచ్చు, అలాగే మన వెన్నుపూస కావచ్చు, అంటే మన స్పైన్. సో ఇలా మనం ప్రతి చోట కూడా మనం పెయిన్స్ అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఏంటంటే అక్కడ మనకి కీళ్ళ నొప్పి అనేది జనరల్ గా మనకి అక్కడ మృదులాస్థి, అలాగే ఎముక స్నాయులు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్ట్రెయిన్ అవ్వడం వల్ల, లేదంటే అవి తగ్గిపోవడం వల్ల, ఆ క్యాటిలేజ్ అనేది తగ్గిపోవడం వల్ల అక్కడ నొప్పి అనేది పుట్టడం. అంటే అక్కడ మనకి చూడండి రెడ్డిష్ గా చూపిస్తుంది, అంటే అక్కడ పెయిన్ఫుల్ అన్నమాట. ఆ పార్ట్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉండడం. సో ఇవన్నీ కూడా మనకి కీళ్ళ నొప్పులకి గురవుతూ ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు చేయి కదిపే వాళ్ళు సడన్ గా చేయి కదపలేకపోవడం అంటే మనకి అక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో అంటే దాని వల్ల అంటే అక్కడ కండరాలు నొప్పి చేయొచ్చు, నరాలు బలహీనత కావచ్చు, ఇలా రకరకాలుగా మనకి కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయండి. సో మనం ఈ కీళ్ళ నొప్పులకి కనుక కారణాలు చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్, ఈ రోజు మనం ఫీవర్స్ కావచ్చు, మనకి చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి 2-3 నెలల వరకు కూడా జాయింట్ పెయిన్స్ తగ్గు. అమ్మ నాకు చాలా పెయిన్ గా ఉంది, ఒక 6 మంత్స్ అయినా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు వస్తున్నాయంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ సంబంధించి అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జాయింట్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకండి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జాయింట్స్ కే ప్రాబ్లం వస్తుంది అంటే మన బాడీలో ఉన్న మొత్తం ఏదైతే ఇమ్యూనిటీ ఉందో సో అదంతా కూడా మీకు ఆ ప్రాబ్లం అన్ని కూడా జాయింట్స్ మీదే ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని మీకు ఈవెన్ ఫీవర్ తగ్గిపోయిన, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన జాయింట్ పెయిన్స్ ఎందుకు ఉంటాయి అంటే సో మీకు ఎఫెక్ట్ అంతా వెళ్ళి జాయింట్స్ మీద పడుతుంది అనమాట. సో అలా మనకి కీళ్ళ నొప్పులు అనేవి కారణం అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన లోపాల వల్ల, లేదంటే కొంతమందికి గాయాల వల్ల, ఇలా మనకి రకరకాలుగా నొప్పులు అనేవి మనం గమనిస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి
ఇవి ఏంటంటే మనకి నొప్పి ఎక్కువగా ఉండడం, అలాగే కీళ్ళు గట్టిగా మారుతూ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు ఫ్రీగా మూవ్ చేయగలం. కానీ ఆ టైంలో మనం మూవ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండడం, ఎక్కువగా మనం ఉదయం పూట మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు మన బాడీ రెస్ట్‌లో ఉంటుంది. అప్పటి వరకు కదపంది సడెన్‌గా మనం ఒక్కసారిగా లేస్తే చాలా మంది బ్యాక్ పెయిన్ వస్తుందంటారు. వాళ్ళ కాళ్ళు కదపలేని పరిస్థితి. ఇలా మనం రకరకాలుగా మనం ఈ కీళ్ళ సమస్యలనేవి గమనిస్తా ఉంటామనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీళ్ళ నొప్పుల్లో మెయిన్‌గా మనకి ఆర్థరైటిస్. సో, ఎక్కువగా మనం వినే పదం చూడండి ఈరోజు టీవీ పెడితే అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో మనం వింటా ఉంటాం ఆర్థరైటిస్ గురించి. కీళ్ళ నొప్పులకి ఇది వాడండి, అది వాడండి, ఆ మసాజ్ చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. సో, ఇవన్నీ చూసుకుంటే మనం ఆర్థరైటిస్‌కి ట్రీట్మెంట్స్ అన్నమాట. సో, ఇవి ఎందుకు అంటే ఆ కీళ్ళలో వాపు, ఒత్తిడి, దృఢత్వం అలాగే కదలికలు లేకుండా ఉండడం ఇవన్నిటికి సమస్యని మనం ఆర్థరైటిస్ అంటాం. వాటిని తగ్గించుకోవడానికి ఇప్పుడు రకరకాలుగా మనకి మార్కెట్‌లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ 2 జాయింట్స్ మధ్యలో మనకి ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, ఇలా మనం రావటాన్ని అంటే జాయింట్స్ మధ్యలో ఇలా రావటాన్ని మనం ఏమంటామంటే ఆర్థరైటిస్ అంటాం అనమాట. అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ మనం జనరల్‌గా ఆర్థోపెడిక్ దగ్గరికెళ్తాం కదండీ! ఆర్థరైటిస్ అంటాం అనమాట. సో, ఆర్థరైటిస్ సమస్యలకి చాలా కారణాలున్నాయి. కొంతమందికి ఏజ్ పరంగా వస్తాయి. కొంతమంది 1 అవర్ చేయాల్సింది 2 అవర్సే తెగ కష్టపడిపోతూ ఉంటారు. సో, అలా స్ట్రెయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకి ఎముకల్లో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది ఆటలని ఎక్కువ ఆడడం ద్వారా కొంతమందికి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఇలా అధిక బరువు వల్ల అంటే మన బాడీలో మొత్తం బరువంతా కూడా ఆ కీళ్ళ మీద పడిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ డి లోపం. సో, చాలా మంది సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వరు. మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వరకు కూడా క్యాబినో లేదంటే ఆ బ్లాక్స్‌లోనో లోపలే ఉండిపోతూ ఉంటారు కాబట్టి డి విటమిన్ డెఫిషియన్సీ కారణంగా మనకి కీళ్ళ నొప్పులనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వంశపారపర్యంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మద్యపానం, ధూమపానం కారణంగా స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ మనకేంటంటే చాలా మంది నాకెందుకు పెయిన్స్ వస్తున్నాయి, నాకెందుకు కీళ్ళ నొప్పులొస్తున్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇలా మనం ఇన్ని రకాలుగా మనం కీళ్ళ సమస్యలనేది మనకి రావడం జరుగుతుందండి. సో, ఈ ఆర్థరైటిస్‌లో మనం చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం 2 కాళ్ళ మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గేట్ ఉంది. వేస్తున్నాము టక 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 సౌండ్ వస్తుంది. ఏం చేస్తామండి? సో, ఇమ్మీడియేట్‌గా మనం వెళ్లి కొంచెం ఆయిల్, గ్రీజర్ రాస్తాం. సో, వెంటనే ఏమవుతుంది కొంతసేపటికి ఆ సౌండ్ అనేది రాదు. హ్యాపీగా ఆ జాయింట్ అనేది అంటే అక్కడ ఏదైతే ఉందో పార్ట్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈరోజు మన జాయింట్స్ కూడా చూసుకున్నా కూడా సో, ఈ జాయింట్స్ అనేవి ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది? మనకి సివియర్ పెయిన్ ఎందుకొస్తుందంటే ఒక బోన్ రాసుకుంటే ఎంత నరకంగా ఉంటుందంటే అంత పెయిన్ వస్తుందన్నమాట. సో, అలా రాకుండా వాటి మధ్యలో కార్టిలేజ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం అరిగిపోవడం వల్ల వయసు కారణంగా, ఇన్ఫెక్షన్స్ కారణంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా అది మనకి అరిగిపోవడం వల్ల మనకి టక్ టక్ మన సౌండ్ వస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళని గమనిస్తూ ఉండండి. వాళ్ళు నడుస్తున్నప్పుడు మనకి సౌండ్ వస్తా ఉంటదన్నమాట. వాళ్ళు నడుస్తూనే ఉంటారు. టక్ టక్ మన సౌండ్ వచ్చేస్తా ఉంటది. అది ఫస్ట్‌లో పెద్ద పెయిన్‌ఫుల్‌గా ఉండకపోవచ్చు. కానీ తర్వాత సివియర్‌గా చాలా ఇబ్బంది పడాల్సొస్తుందండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో, అలా మనకి ఇలా రావడం జరుగుతుందండి. అంటే మనకి ఆ జాయింట్స్ మధ్యనున్న ఏదైతే కార్టిలేజ్ అంటే మృదులాస్థి ఉందో అది అరిగిపోవడం వల్ల మనకి ఇలాంటి ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో, వీటి వల్ల మనం కూర్చోలేము, మెట్లెక్కలేము. ఎందుకంటే వాటి మధ్యనున్న మెత్తటి పదార్థం అనేది అరిగిపోవడం వల్ల మనం మూవ్‌మెంట్స్ అనేవి చాలా కష్టమైపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్. సో, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏం లేదండి 2 ఎముకల మధ్యలో మృదులాస్థి అరిగిపోయి సో, ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. సో, తగులుతూ ఉండడం వల్ల మనకి విపరీతమైన నొప్పి అనేది వస్తుందన్నమాట. సో, ఇది ఎలా అంటే మనకి జనరల్‌గా మార్నింగ్ టైమ్‌లో ఎక్కువ ఎందుకంటే మనం నైట్ నుంచి రెస్ట్‌లో ఉంటాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా మనం గమనిస్తా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి
ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉన్న ఆటో ఇమ్యూనిటీ అనేది వ్యాధి నిరోధక శక్తి అనేది అతిగా స్పందించేయడం వల్ల వస్తాయి అనమాట ఈ ప్రాబ్లమ్స్. అంటే ఇందాక డిస్కస్ చేసాం ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ ని బట్టి వస్తూ ఉంటాయి, కానీ ఇది ఏజ్ ని బట్టి కాదండి. మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ బాడీలోని ఇమ్యూనిటీ అనేది మన మీద అంటే అనుకూలం కాకుండా ప్రతికూలంగా చూపిస్తుందో అప్పుడు మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది. సో రీసెంట్ గా నాకు మధ్య మధ్యలో ఒకసారి నేను ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేశాను. సో తర్వాత మన సప్లిమెంట్ ద్వారా నేను ప్రాబ్లం తగ్గించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గైడ్ కొంతమందికి చూడండి బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మీరు వేళ్ళు అక్కడ ఉబ్బినట్టు, అలాగే మన కాళ్ళు వేళ్లలో ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది నేను ఎక్కువ మా తాతయ్య గారిలో కూడా గమనించానండి. ఆయనకి ఏజ్ అయిపోయిన తర్వాత బొటనవేలు కాళ్ళు చూసుకున్నట్లయితే కాళ్ళ దగ్గర బొటనవేలికి ఆయనకి కొంచెం ఇలా ఉండేదన్నమాట. సో అలాంటి అంటే మనకి ఇలా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కడైతే పెరిగిపోతూ ఉంటుందో, సో అలా మనం ఆ యూరిక్ యాసిడ్ అనేది చిన్న చిన్న స్ఫటికాలుగా అక్కడ పేరుకుపోయి అంటే కొంచెం ఇంకా మనకి ఆ ఎముక మనకి ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం గోయిట్ అని అంటాము. సో ఇలా మనం చూసుకున్నట్లయితే రకరకాల సమస్యలు అనేవి మనకు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఎందుకు తెలుసుకోవాలంటే జనరల్ గా ఎందుకు మేడం డైరెక్ట్ మన సప్లిమెంట్స్ లోకి వెళ్ళిపోవచ్చు కదా అని. సో అప్పుడప్పుడు నేను క్లాస్ మధ్యలో కొన్ని పాయింట్స్ ఎందుకు చెప్తాను అంటే, మనం డిస్కస్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఒక 100 మందిని కలుస్తాం, అందరూ జాయింట్ పెయిన్స్ అని చెప్తారు, కానీ అందులో కొన్ని రకాలు చెప్తారు. నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి మన నిజానికి వాటి పట్ల పెద్ద అవగాహన అనేది ఉండదు. అంటే మనకు ఆ జాయింట్ పెయిన్స్ గురించి అవగాహన ఉండదు, కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇది కూడా జాయింట్ పెయిన్స్ లోకి వస్తుందా, ఇదే రకమైన జాయింట్ పెయిన్ అనే సమస్య రాకుండా అట్లీస్ట్ మనం వాటి గురించి నాలెడ్జ్ తెలుసుకుంటే ఓకే. సో వేటికైనా సరే మనం అంటే ఇన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి జాయింట్ పెయిన్స్ లో అని తెలిసింది అనుకోండి, సో ఈజీగా మనం వాళ్ళ ప్రాబ్లమ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను కొన్ని పాయింట్స్ చెప్పడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులకి జనరల్ గా మనం ఏం చేస్తామంటే మనం మసాజులు చేసుకోవడం, అలాగే ఇవి రకరకాలుగా మనం లిక్విడ్స్ లేదంటే జెల్స్ రాసుకోవడం, టాబ్లెట్స్ వేసుకోవడం, అలాగే మనకి పెయిన్ రిలీఫర్స్ అని బయట చాలా వస్తున్నాయండి. సో అలా అంటు వాడడం, అలాగే బెల్ట్ అనేది వాడుతూ ఉంటారు. అంటే డాక్టర్ ఇంకా మెడిసిన్ కాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి ఈ బెల్ట్ ని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమందికి సివియర్ గా ఉంటే వెళ్ళి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకుంటే తప్ప మనశ్శాంతి ఉండదు అనమాట. అస్తమానం వెళ్తారు, ఆ పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉంటారు. సో దాని వల్ల ఏమవుతుంది, ఇన్స్టెంట్ గా రిలీఫ్ మాత్రమే వస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఫుడ్ డైట్ ద్వారా కూడా తగ్గించుకోవడానికి, అంటే మనం ఏం తింటే ఇది వస్తుంది చూడండి, కొంతమందికి బంగాళదుంప తింటే కాలేపు వస్తాయని వాళ్ళు బంగాళదుంప అసలు లైఫ్ లో తినరు. లేదంటే బాబు ఇది నాకు వద్దు, ఇది తింటే నాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి కొంతమంది ఫుడ్ ని అవాయిడ్ చేసుకుంటూ జాయింట్ పెయిన్స్ ని కంట్రోల్ చేసుకుంటారు. సో ఇలా మనకి రకరకాల మెథడ్స్ అనేవి మనం వాడుతూ ఉన్నాము. సో ఇవన్నీ వాడుతూ ఉన్నాం, కానీ వాటి వల్ల ఏమైనా రిలీఫ్ వస్తుందా? ఏదో ఒక రోజు తగ్గుతుంది, 2 రోజులు తగ్గుతుంది. సో అలా మనం కొన్ని డేస్ అనేది మనం జర్నీ అనేది చేసేస్తాం. లేదు ఇంకా బాగా సివియర్ అయితే ఈ రోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చూసారు లేడీస్, మనకి ఒక చిన్న గాయం అయితేనో, ఒక జ్వరం వస్తేనో, ఒక యాంటీబయాటిక్ ఒక ఇంజెక్షన్ చేయడానికి వాళ్ళు 200 300 ఓపిక 500 తీసుకుంటారు. మీకు లోపల ఎక్కడో శరీరంలో లోపల ఉన్న బోన్ ని రిపేర్ చేయాలంటే ఎంత డబ్బు అవుతుందండి? సో మనకి డబ్బు కూడా ఉండొచ్చు, కానీ ఇవి చేయించుకున్నా కూడా మనకి 100% మీకు చూడండి 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా డాక్టర్స్ కూడా మీకు ఏం చెప్తారంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ పని చేయకండి, మీరు ఫుడ్ ఇది తీసుకోండి అది తీసుకో. అదేంటండి 5 లక్షలు పెట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నాం కదా, మరి గ్యారంటీ ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు?
సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనం ఎన్ని చేయించుకున్నా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. సో ఈ రోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టే స్తోమత అనేది చాలా మందికి ఉండకపోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, చూసారుగా లీడర్స్, ఇక్కడ ఎలా మనకి ఇంజెక్షన్స్ ద్వారా కూడా మనం అంటే క్యాటలేజ్ అనమాట, ఆర్టిఫిషియల్ గా క్యాటలేజ్ అనేది ఫామ్ చేసుకుని మనం మన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాం. కానీ ఏమైనా మీరు చేయించుకున్న ఒక 10 ఇంజక్షన్లు 20 ఇంజక్షన్లు లైఫ్ లాంగ్ ఏమైనా వచ్చేస్తాయా? మనం ఏం చేస్తాం, అబ్బా చాలా నాకు తగ్గిపోయింది కదా, నేను ఏమైనా చేసేయచ్చు అని చెప్పి కొంతమందికి నాకు ఆరాటం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇంకా పని చేసేసి ఇంకా మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళు సివియర్ గా మళ్ళీ తిరిగి అదే పొజిషన్ కి వస్తారు. సో ఇలా ఏమవుతుందంటే మీరు చేయించుకున్న ట్రీట్మెంట్స్ అనేవి వృధా అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? సో ప్రతిసారి మనం ఈ మెడిసిన్స్ వాడడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా మనకి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజు మనం వాడి పెయిన్ కిల్లర్స్ అనేవి మన హెల్త్ కి మంచివి కాదు. సో దాని బదులుగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇందాక చూడండి, ఫుడ్ అవాయిడ్ చేయడం, అలా కాకుండా ఫుడ్ మనం యాడ్ చేసుకోవాలి. అవి మన వెజిటేబుల్ సప్లిమెంట్స్ ద్వారా గనుక మనం వాడినట్లయితే మనం ఎక్సలెంట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. సో మన సప్లిమెంట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, వాటిలో సైడ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. కాబట్టి సో అలాంటి జాయింట్ పెయిన్స్ అలాగే బోన్ హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్స్ చూసామో అవి ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తాయి, అలాగే ఖర్చుతో కూడుకున్నవి. ఏమైనా లైఫ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయా అంటే అవి ఖచ్చితంగా ఏదైతే ఆపరేషన్ చేస్తారో సర్జరీస్ వాళ్ళు కూడా డాక్టర్స్ గ్యారంటీ ఇవ్వలేరండి. సో దాని బదులుగా గనక మనం మన సప్లిమెంట్స్ అనేవి వాడుకున్నట్లయితే, ఇందులో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనకి కాల్షియం సప్లిమెంట్, ఇది చాలా అంటే చాలా, ఎందుకంటే మన బోన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే సో ఖచ్చితంగా మనకి ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కాల్షియం కార్బోనేట్ ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే కాల్షియం అనేది కండరాల్ని బలోపేతం చేస్తుందండి. అలాగే మనకి మెయిన్ మన పళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా మనకి కాల్షియం అనేది కావాలి. నెక్స్ట్ మన బాడీలో గనక కాల్షియం అబ్జర్బ్ అవ్వాలి అంటే మనకి విటమిన్ డి అనేది చాలా చాలా అవసరం. విటమిన్ D3 మీరు కాల్షియం సప్లిమెంట్స్ మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విటమిన్ డి అనేది యాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి అక్కడ విటమిన్ డి అనేది అవసరం. సో ఈ రోజు మనం వెజిటేబుల్ సప్లిమెంట్ లో కనుక చూసుకున్నట్లయితే విటమిన్ D3 అని ఉంటుంది. సో ఈవెన్ ఎవరైతే సన్ కి ఎక్స్పోజ్ అవ్వరో, అంటే మార్నింగ్ 8 కి వెళ్తే ఈవినింగ్ 5 లోపు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా డి విటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుందండి. అలాంటి వాళ్ళకి కాల్షియం తీసుకున్నా కూడా అబ్జర్వ్ అవ్వదు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇందులో విటమిన్ D3 కూడా ఉంది. సో దాని ద్వారా మనకి కాల్షియం అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాల్షియం అనేది 99% మన బాడీలో ఉంటే మిగిలిన 1% మన బ్లడ్ ఫ్లో లో ఉంటుందన్నమాట. సో ఇలా మనకి ఏమంటే అంటే మనకి ఆ 1% బ్లడ్ ఫ్లో లో ఉంటూ మొత్తం బాడీ అంతా కూడా మనకి సరఫరా అవుతూ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉందో దాన్ని భర్తీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చిన్నపిల్లలు ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి, వాళ్ళకి కాళ్ళు అంటే కాల్షియం అనేది సరిగా లేకపోవడం వల్ల స్ట్రైట్ గా ఉండాల్సినవి ఇలా వంకర్లు అయిపోతూ ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే మనకి ఈ ఏదైతే మనకి రికెట్స్ అని అంటూ ఉంటాం కదా, సో అలాంటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా వయసు పైబడిన వారికి అలాగే స్త్రీలకు పిల్లలకు ఎక్కువగా మనకి ఏమవుతుందంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లలు సరిగా వాళ్ళ పాలు తాగకపోవడం వల్ల, లేదంటే వాళ్ళ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది. అలాగే మనకి లేడీస్ లో బాగా సిజేరియన్ కావచ్చు, లేదంటే కొంతమంది నార్మల్ అయిన పిల్లలు పుట్టిన తర్వాత కొంత బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఎముకల సాంద్రత అనేది తగ్గిపోతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఈ కాల్షియం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇది ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుండె సంకోచాలకు సహాయపడుతుంది. మనం జనరల్ గా కాల్షియం అనేసరికి మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ బోన్స్ కి జాయింట్స్ కి సంబంధించి అనుకుంటాము.
ఈవెన్ మన గుండె సంకోచాలు కూడా కాల్షియం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను ప్రేరేపించడానికి ఈ కాల్షియం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషల్లీ కాల్షియం సప్లిమెంట్ అనేది వాడడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాడీలో కాల్షియం అనేది శోషించుకోవడానికి మనకి విటమిన్ డి అనేది చాలా అంటే చాలా అవసరం. సో అందుకని మన కాల్షియం లో చూసుకున్నట్లయితే కాల్షియం విత్ విటమిన్ డి3 మనం చూసుకుంటున్నాము. అలాగే మనం ఈ రోజు బయట మనం కాల్షియం సప్లిమెంట్స్, కాల్షియం టాబ్లెట్స్ చూస్తున్నాం. అలాగే మన సప్లిమెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా మనకి డెమో ద్వారా తెలుసుకోవచ్చు ఏది మంచిది అని. అలాగే ఇక్కడ చూడండి, ఇందాక మనం చిన్న పిల్లల్లో గమనించిన రికెట్స్ వ్యాధి అనేది అంటే ఏంటి, కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కాళ్ళు అంటే వాళ్ళకి ఎముకలు అనేవి వంకర్లు వెళ్ళిపోయి జాయింట్స్ అనేవి అలా అవుతున్నాయి. కానీ ఈవిడ ఏజ్ నాకు తెలిసి ఒక 55-60 ఉంటుంది. చూడండి ఆవిడ కాళ్ళు ఎందుకు అలా అయిపోయాయి అంటే కేవలం ఈ కాల్షియం డెఫిషియన్సీ రావటం, అలాగే వాళ్ళు జనరల్ గా కూడా ఒక టాబ్లెట్ లేదంటే కొన్ని డేస్ వాడడం మళ్ళీ గ్యాప్ ఇవ్వడం తగ్గిపోయిందని చెప్పి దాన్ని ఏంటంటే ఇంకా సివియర్ అంటే ముద్ర పెట్టేసుకోవడం అంట, సివియర్ గా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారనమాట. సో అలా మనం చూసుకున్నట్లయితే ఇలా కాల్షియం ప్రాబ్లం రావటం వల్ల మనకి ఇలాంటి నీ పెయిన్ అంటే జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వీడియో చూడండి. ఓకే లీడర్స్, చూసారు కదండి ఇక్కడ మనకి బయట కాల్షియం కి అలాగే మన కాల్షియం కి డిఫరెన్స్. చూసారుగా లీడర్స్, ఇక్కడ మనకి ఒక కెమికల్ అనేది ఉండడం వల్ల మనకి ఇది కలర్ లో మారిపోతుంది. సో అదే మన వెజిటేజ్ సప్లిమెంట్ గాని తీసుకున్నట్లయితే మనం ఏదైతే టర్మరిక్ వేసామో అది యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ లో ఉండడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ డెమో ద్వారా కూడా మనం ఈ డిఫరెన్స్ అనేది కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లూకోసమైన్. సో గ్లూకోసమైన్ అనేది గ్లూకోసమైన్ గ్లైకాన్స్ నుండి ఏర్పడిన సహజ సమ్మేళనం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మృదులాస్థి మరియు సైనోవియల్ ద్రవాన్ని ఇస్తుంది. అంటే జనరల్ గా మనకి నేచురల్ గా మనకి మృదులాస్థి అంటే సైనోవియల్ ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఈ గ్లూకోజమైన్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇది ఒక లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. అంటే ఒక 2 బోన్స్ గనక ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మన జాయింట్స్ మధ్యలో మనం లూబ్రికెంట్ యూజ్ చేస్తాం. సో అలా ఇది నేచురల్ గా మనకి లూబ్రికెంట్ అనేది ఫామ్ చేస్తుంది. అలాగే చూడండి మనకి ఇది ఒక షాక్ అబ్జర్బర్ పనితీరుకు సహాయపడుతుంది అనమాట. చూడండి సడన్ గా మనం పాలు ఇలా వేస్తాం అంటే బెనికినట్టు అనిపిస్తుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనకి ఎలాంటి హాని కలగకుండా మనకి గ్లూకోజమైన్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో అలా ఈ షాక్ అబ్జర్బర్ కింద మనకి గ్లూకోజమైన్ బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న కాండ్రాయిటిన్ అనేది మృదులాస్థిలో ఉండే సహజ సమ్మేళనం. ఇది కీళ్లను అనుసంధానం చేయడానికి అంటే మనకి ఏవైతే ఎముకలు ఉన్నాయో వాటిని ఆ జాయింట్స్ ని ఇది అనుసంధానం చేయడానికి ఇందులో కాండ్రాయిటిన్ అనేది బాగా సహాయపడుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మృదులాస్థి విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను నియంత్రిస్తుంది. అంటే చూడండి మనకి జనరల్ గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటిది క్యాపిలేస్ తగ్గిపోకుండా మనకి ఇది ఎంజైమ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నియంత్రిస్తుంది. అంటే ఇప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ బాడీలో ఎంజైమ్స్ అనేవి ఆ పార్ట్ మీద పనిచేసి వాటిని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటాయి. అలా
డయాబెటిక్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మనం ఎందుకు వాడకూడదు. తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కూడా దీన్ని మనం అయితే వాడొచ్చు. కానీ బాగా ఎక్కువ ప్రాబ్లమ్ ఉండి షుగర్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ గ్లూకోజమైన్ అనేది వాడకూడదు. అలాగే మనం నెక్స్ట్ సప్లిమెంట్ గనుక చూసుకున్నట్లయితే కొల్లాజెన్ అండి. ఈ కొల్లాజెన్ అనేది కేళ్లలో ఉండే ఒక ప్రోటీన్ అన్నమాట. సో మనకి ఈ ప్రోటీన్ ద్వారా మనం ఈ కీళ్ళ సమస్యను అనేది తగ్గించుకోవచ్చు. సో కొల్లాజెన్ అనేది ఏం చేస్తుందంటే మన కీళ్ళని బలోపేతం చేస్తుంది. అలాగే మనకి వయసు పెరిగే కొద్దీ మనకేంటంటే ఒక ఏజ్ వరకు మాత్రమే మన బాడీ అనేది కొల్లాజెన్ ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఆ ఏజ్ దాటిన తర్వాత కొల్లాజెన్ డిప్లేషన్ అంటే ఆ కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం బయట నుంచి మన బాడీకి కొల్లాజెన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా కొల్లాజెన్ సప్లిమెంట్లు మనం వాడుకోవడం ద్వారా మనం కొల్లాజెన్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే మన వెస్టేజ్ కొల్లాజెన్ కనుక తీసుకున్నట్లయితే ఇది రోజ్ హిప్ అలాగే విటమిన్ సి తో కలిపి ఉంటుంది. సో ఇది మనకి ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో ఈ క్యాటిలేజ్ అనేది ఫామ్ అవడానికి ఈ కొల్లాజెన్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఒక శాచెట్ ని మనం 100 ml వాటర్ లో కలిపి ఫ్లేవర్ తో ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఆ ఫ్లేవర్స్ నాన్ వెజ్ ఫ్లేవర్స్ ని ఇష్టపడరో సో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో దీని మీద ఒక చిన్న వీడియో చూద్దాం. మన శరీరానికి మనం తీసుకునే ఆహారం ద్వారా సహజంగా ఉత్పత్తి అవుతుంది. వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ కొల్లాజెన్ వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ తర్వాత తగ్గిపోతుంది. సూర్యకాంతి, కాలుష్యం, పొగ త్రాగుట, షుగర్ ఎక్కువగా తినడం, రిఫైన్డ్ ఫుడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయా? కొల్లాజెన్ సప్లిమెంట్ల యొక్క 5 ఉపయోగాలు. మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మనం ద్వారా చర్మం పొడిబారడం తగ్గించవచ్చు అని పరిశోధనలో తేలింది. కొల్లాజెన్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. చర్మం మృదువుగా ఉంచడంలో కొల్లాజెన్ సహాయపడుతుంది. కొల్లాజెన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా స్కిన్ డ్యామేజ్ ను తగ్గించవచ్చు. కొల్లాజెన్ జుట్టు మరియు గోళ్ల ఎదుగుదలకు సహాయపడుతుంది. జుట్టు మరియు గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన మొత్తం శరీరం యొక్క ఆరోగ్యాన్ని తెలిపే బలోపేతం చేసి కాంతివంతంగా ఉంచుతుంది. మన ఎముకలను మరియు కండరాలను బలోపేతం చేస్తుంది. మన ఎముకలు ముఖ్యంగా కొల్లాజెన్ ద్వారా తయారు చేయబడతాయి. కొల్లాజెన్ ద్వారా మనం ఆస్టియోపొరోసిస్ ను కూడా తగ్గించవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కొల్లాజెన్ కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ కు దారితీస్తుంది. పరిశోధనల ద్వారా కొల్లాజెన్ సప్లిమెంట్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. ఇది క్రీడాకారులకు బాగా ఉపయోగపడుతుంది. లీడర్స్ మనకి కొల్లాజెన్ వల్ల ఓన్లీ స్కిన్ ఇది కాకుండా మెయిన్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ అనేది చాలా చాలా ఉంది. సో దాని మీద చాలా రీసెర్చ్ అనేది కూడా చేయడం జరిగింది. సో ఎవరైతే కొల్లాజెన్ తీసుకుంటారో కొల్లాజెన్ సప్లిమెంట్ అనేది సో వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందండి. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనకి బయటవి నేను చెప్పాను ఆల్రెడీ మెడిసిన్ వాడడం ద్వారా రిలీఫ్ వస్తుంది అంతే. దానివల్ల ప్రొడక్షన్ అనేది ఏమీ రాదు. మళ్ళీ ఉత్పత్తి అవ్వడం అనేది ఏది ఉండదు. ఆ పెయిన్ నుంచి కొంతవరకు మనం రిలీఫ్ మాత్రమే తీసుకోవచ్చు. కానీ దాని ప్లేస్ లో మనం కొల్లాజెన్ సప్లిమెంట్ వాడడం ద్వారా మనం దీన్ని ఉత్పత్తి చేసి మనం ఈజీగా మన జాయింట్స్ ని అలాగే మన బోన్ హెల్త్ ను కూడా కాపాడుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సప్లిమెంట్స్ ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనం 100% గ్యారంటీ ఉన్న మన ప్రోడక్ట్స్. సో ఇవి మనం ప్రతి ఒక్కరు కూడా వాడుకుని మంచి హెల్త్ అయితే తీసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. క్లాస్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా సక్సెస్ఫుల్ గా క్లాస్ అనేది కంప్లీట్ చేసాము. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలియపోయినా కూడా సో ఖచ్చితంగా తెలుసుకుని మీ అందరికీ చెప్తాను.